నా వీడియోస్ ఫాలో చేసే ఫాలోవర్స్ అందరికీ కూడా నేను కూడా అలా ఛానల్ ఫాలో చేస్తానండి. లైక్ చేసిన వాళ్ళందరికీ నాకు మెసేజ్ వస్తుంది కదా, పలానా వాళ్ళు లైక్ చేశారు అనగానే నేను వాళ్ళది మనకు కనపడుతూ ఉంటుంది. అందులోకి వెళ్ళంగానే అక్కడ ఎవరెవరు లైక్ చేశారో కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ అకౌంట్కి ఎదురుకుండా ఫాలో అనేది కూడా కనపడుతూ ఉంటుంది. అప్పుడు గబుక్కున ఫాలో కొట్టేస్తే నొక్కేస్తే ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాం. ఆ రకంగా నేను సపోర్ట్ చేస్తాను, నన్ను కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఎక్కువ మందికి ఈ వీడియోలు కూడా మీరు దాచుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడి నుంచో రావు. అందుకని ఒక స్టోరీ చేసుకోవచ్చు, వాట్సాప్లో స్టోరీ చేసుకోవచ్చు. మనం తెలుసా ఎలా స్టోరీ చేయాలో? నేనే సొంతంగా ఒకటి చేసుకున్నా. మీకు వాట్సాప్లో ఒక ఇది కూడా చూపిస్తా చూడండి. అంటే ఇప్పుడు వాట్సాప్లో అందరి అకౌంట్లు కనపడుతూ ఉంటాయి కదా, మన అకౌంట్ మనకు కనపడదు. మన అందరి అకౌంట్లు మనకు కనపడుతూ ఉంటాయి. మనం హాయ్ పెట్టాలన్నా ఏదైనా పెట్టాలన్నా అందులో కనపడుతూ ఉంటుంది. అలా కనపడేటట్టుగా మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకళ్ళిద్దరితో మీరు కానీ మీ ఫ్రెండ్ వాళ్ళతోటి ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ గ్రూప్ అంటే ఇద్దరు మనుషులు ఉంటే చాలు, గ్రూప్ అయిపోద్ది. అది ఆ గ్రూప్లోకి వచ్చి దానికి ఒక పేరు పెట్టుకోవాలి, గ్రూప్ పేరు పెట్టుకున్న తర్వాత ఆ గ్రూప్లోకి వెళ్ళి మీ ఫ్రెండ్ పేరు డిలీట్ కొట్టేయాలి. డిలీట్ కొడితే అప్పుడు ఆ గ్రూప్లో మీరు ఒక్కళ్ళే ఉంటారు. అది అలా ఉండదు అకౌంట్. ఇప్పుడు మీరు ఏది ఎక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఫార్వర్డ్ కొట్టామనుకోండి, షేర్ కొట్టామనుకోండి, ఆ షేర్ వెళ్ళింది ఎక్కడికి వెళ్తుంది? వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్లో మనం ఏదైతే గ్రూప్ పెట్టుకున్నామో ఒకటి, ఆ గ్రూప్లో కొడితే అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. అది దానివల్ల మనకు కావాల్సి వచ్చినప్పుడు అందులోంచి తీసుకొచ్చి నేను అలా చాలా పెట్టుకుంటా, మీకు చూపిస్తా. మై రచనలు అని చెప్పేసి ఒక గ్రూప్ పెట్టా ఒకప్పుడు, ఇద్దరమే ఉండేవాళ్ళం. అందులో ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదని మా ఇద్దరికి ఏం తెలుసుకుంటాం, మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చుగా అన్నాడు. ఓకే సార్ అని చెప్పేసి ఆయన డిలీట్ కొట్టేసి నేను ఒక్కడనే మెయింటైన్ చేసుకుంటాను. అందులో అన్నీ స్టోరీ చేసుకుంటున్నాను అనమాట. అది ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను అన్నాడు. ఓకేనా? ఫాలో